హాయ్ అండి, సంపూర్ణ వసి స్వాగతం. ఈవేళ మనము 2-3 రకాలు వేసి పచ్చడి చేసుకుందామండి. ఇదిగోండి, బీరకాయ పొట్టు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, కొన్ని టమోటాలు, ఇవన్నీ కలిపి ఎమ్మి టేస్టీ పచ్చడి చేసుకున్నాము. వచ్చేసేయండి, ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టాలండి. బాండి పెట్టిన తర్వాత మనకు ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇదిగో నేను 1 స్పూన్ వేసాను. తర్వాత అవసరం అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఈ కడిగి పెట్టుకున్న బీరకాయను వేసి వేయించుకోవాలి. ఇది కొంచెము వేగాలి. ఇదిగోండి, కొంచెం వేగింది. తర్వాత ఈ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొత్తిమీర కూడా వేగింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అవి కూడా వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనము టమోటాలను కడిగి పెట్టుకున్నాం కదా, వాటిని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలండి. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంతకుముందు నేను కొత్తిమీర, టమోటా అవన్నీ వేసి చేశాను. ఇప్పుడు ఏంటంటే బీరకాయ వేరుగా, కొత్తిమీర వేరుగా, టమోటాలు వేసి చేసేదాన్ని. ఈరోజు మాత్రం బాగా టేస్టీగా ఉంటుందని ఇలా చేస్తున్నానండి. ఒకరోజు చేసుకొని తిని చూసాము, చాలా బాగుంది ఇలాగా. అందుకని మీకు కూడా చూపిద్దామని ఇలా చేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒకటే తినలేం కదా, వేరే వెరైటీలన్నీ టేస్ట్ చేస్తూ ఉండాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. ఇక దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఉంచేసుకున్నాం. మూత పెట్టే ముందు కొంచెము పసుపు వేసుకోండి. స్టవ్ హైలో ఉంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. 1 5 నిమిషాలు ఉంచండి. అట్లా కొంచెము టమోటాలు అవన్నీ మగ్గాయి. ఈ టైప్లోనే కొంచెము చింతపండు వేసుకోవాలి. అదే సమయంలో కొంచెం ఉప్పు తీసుకున్నాం కదా, ఆ ఉప్పును కూడా వేసేసుకోండి. ఇక ఇప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టి ఉంచుదాం. అయితే సిమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే మాడుతుంది. ఒక్కసారి కలుపుకుందాము, కిందకి పైకి కలుపుకొని అప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా మగ్గుతూ ఉంది. కొంచెము వాటర్ ఉన్నాయి, అంటే టమోటాలు వేసినప్పుడు కంపల్సరీగా వాటర్ వస్తాయి కదండి. ఆ వాటర్ కొంచెము ఎవాపరేట్ అయిపోయేంత వరకు ఉంచేస్తే మిక్సీలో వేసేసుకోవచ్చు. అసలు ఈ పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత టేస్టీగా ఉంటుంది. టమోటా పచ్చడి అంటే రోజైనా తింటారండి. నిల్వ పచ్చడి బాగానే ఉంటుంది, మామూలుగా ఇలా చేసుకున్నా బాగుంటుంది. అంటే ఇది ఒట్టి టమోటా కాదు కదా, బీరకాయ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, టమోటా ఫ్లేవరు, 3 ఫ్లేవర్లు తగిలి టేస్టీగా ఉంటుంది మనకి. ఇదిగోండి, మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది 1 5 నిమిషాలు చల్లారబెట్టి అప్పుడు మిక్సీలో వేసుకోవాలి. చల్లారకుండా అలానే వేసామనుకోండి, మిక్సీ జారు పాడైపోతుంది. అందుకని తప్పనిసరిగా ఏ పచ్చడైనా సరే చల్లారిన తర్వాతనే మిక్సీలో వేసుకోవాలి. తొందరగా వేసేసుకోవాలి, టైం అయిపోతుంది అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టి చల్లారబెట్టుకొని వేసేసుకోండి.
లేదు కొంచెము టైం పెట్టినా పర్వాలేదు అనుకుంటే కాసేపు అలా ఉంచేసి వేసుకోండి. చల్లారిపోయింది. ఇది మిక్సీ జార్లో వేసుకొని వచ్చేద్దాం. ఇలా అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మీకు ఎల్లిపాయ కావాలనుకుంటే కనుక ఎల్లిపాయ వేసుకోండి. ఒకవేళ కొంచెము స్వీట్ కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకోండి. ఆ రెండు నేనైతే వేయట్లేదు, స్కిప్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెము ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని పచ్చళ్ళలో కంపల్సరిగా పోపు ఇంగు వేసుకోండి. అది కొంచెంగా వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చకపోతే ఇంగు స్కిప్ చేసుకోండి. బాండీలు అన్నీ వేయించుకున్నాం కదా, ఆ బాండీలోనే చట్నీ వేసి పోపు వేసేస్తున్నాను. ఈ పోపును బాగా కలుపుకొని అప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకుంటే 3-4 రోజులైనా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు కూడా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. మీకు అవసరం అనుకుంటే పోపు వేసుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఇది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, కొంచెంగా ఆయిల్ పడుతుంది. మనకు ఎక్కువ ఆయిల్ అవుతుంది అనుకుంటే పోపు వేసుకోవద్దండి. ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం మేము పోపు వేసుకుంటామంటే వేసుకోండి. ఇందులో కరివేపాకు, పచ్చెనపప్పు, మినపప్పు, కొత్తిమీర అన్ని పోపులో వేసుకోవచ్చు. కానీ నేను అన్ని దాంట్లో వేసాను కదా, అంటే ఇంకా పచ్చెనపప్పు, మినపప్పు వేస్తే అందులో మెత్తగా అయిపోతాయి, దోశల్లోకి, ఇడ్లీలోకి తింటుంటే బాగుండదు అనే ఉద్దేశంతో నేను పచ్చెనపప్పు, మినపప్పు వేయలేదు. మీకు కనుక పచ్చెనపప్పు, మినపప్పు వేసుకోవాలనుకుంటే కనుక వేసుకోండి. ఇలా పచ్చడి చేస్తే మా పిల్లలందరికీ ఇష్టం అండి, నాకు కూడా చాలా ఇష్టము. మేము 4-5 రోజులైనా పెట్టుకొని తింటాము. ఇంకా దోశల్లోకి, ఇడ్లీలోకి చట్నీ చేసుకోము. ఈ చట్నీ ఉంటే ఈ చట్నీతోటే తినేస్తాము. లేదంటే పల్లీల చట్నీ, పుట్నాల చట్నీ చేసుకుంటాం కదా, అది అవసరం లేకుండా ఇదే వేసుకొని తినేసేయచ్చు. పొద్దునపూట హడావుడిగా వెళ్తూ ఉంటారు కదా ఆఫీసులకి, ఇది ఉందనుకోండి, దోశ పోసేసాము, ఆ చట్నీ వేసుకొని తినేసి వెళ్ళిపోతారు. అలానే ఇడ్లీ పెట్టామనుకోండి, ఇడ్లీలో కూడా ఇది వేసుకుంటారు, తినేస్తారు, వెళ్ళిపోతారు. ఈజీగా అయిపోతుంది, పని తొందరగా అయిపోతుంది. ఒకసారి మనము ఒక అరగంట సేపు కష్టపడ్డామంటే మీకు ఈ చట్నీ ప్రాసెస్ మొత్తము అయిపోతుంది కనుక. ఈ చట్నీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.